ఈ ప్రసాదానికి పేరెట్లో ఎందుకంటే అంత బాగుంటుంది. సో హలో అందరికి, నిన్నటితో సెమ్ ఎగ్జామ్స్ అయిపోయి 1 వీక్ హాలిడేస్ ఇవ్వడంతో అలా అన్నవరం వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మార్నింగ్ 4 కి లేచి 5 కి ఫస్ట్ బస్ ఉంటే ఎక్కేసాం. దారిలో యూటీఎస్ లో జనరల్ టికెట్ బుక్ చేసాం. ఎర్లీ మార్నింగ్ కదా, రైల్వే స్టేషన్ 40 minutes లో వచ్చేసాం. మీరు బడ్జెట్ లో వైజాగ్ నుంచి అన్నవరం వెళ్ళాలంటే జన్మభూమి కానీ సింహాద్రి ఎక్కండి. ఇవి మార్నింగ్ ఉంటే మీరు కానీ ఒక 1 hour ముందు వెళ్తే ఈజీగా సీట్లు దొరుకుతాయి. నేను లేట్కి వెళ్ళినా నాకు లక్కీగా సీట్ దొరికింది. లేదు మేము బస్ మీద వెళ్దామంటే 180 నుంచి 250 రూపీస్ పడుతుంది వైజాగ్ నుంచి అన్నవరానికి. ఇంకెవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్ గా అన్నవరం రీచ్ అయిపోయాం. మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగానే దేవస్థానం బస్సులు కనిపిస్తాయి. రత్నగిరి కొండ మీదకి అయితే 20 రూపీస్, మెట్ల దగ్గరికి అయితే 15 రూపీస్. మీరు చెప్పులు కింద పెట్టచ్చు, పైన కూడా పెట్టచ్చు. మీరు మళ్ళీ రైల్వే స్టేషన్ కి బస్సు మీద వెళ్ళాలంటే కిందకి రాకండి. రైల్వే స్టేషన్ కి వెళ్ళి బస్సులు ఉండవు, పైన అయితే ఉంటాయి. ఆటోలు అయితే రైల్వే స్టేషన్ కి వెళ్తాయి, కానీ ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా. నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ పై నుంచి కిందకి దిగాలి కదా. కింద వాకబుల్ డిస్టెన్స్ లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 20 రూపీస్ చార్జ్ చేస్తారు. ఈజీగా 2 bags పడతాయి. అక్కడే మీరు స్లిప్పర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రీ దర్శనంకి వెళ్ళాం, చాలా ఖాళీగా ఉంది. చాలా ఎక్కువసేపు పీస్ఫుల్ గా దేవుని దర్శనం చేసుకున్నాం. మీరు కూడా వీకెండ్స్ లో కాకుండా నార్మల్ డేస్ లో వెళ్ళండి. తర్వాత మన ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన అన్నవరం ప్రసాదానికి టోకెన్ తీసుకున్నాం. వీళ్ళు ఎంతమంది తెలుసు అన్నవరంలో 2 ప్రసాదాలు ఉంటాయి. ఒకటి బంగి ప్రసాదం, ఇంకోటి గోధుమలతో చేసిన ప్రసాదం. దీన్నే భోగం ప్రసాదం అంటే. మీకు కనిపిస్తుంది కదా, ఇదే సండే. దీన్ని 1943 అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీని ఒక అదర్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. అన్నవరం ప్రసాదం ఎంత బాగుంటుందో అన్న ప్రసాదం కూడా అంతే బాగుంటుంది. ఇంకా అటెండెన్స్ వేయించుకున్నాక లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా ఫుడ్ టేస్ట్ అంటారా చాలా బాగుంది. నాకేంటో రైస్ తెగ నచ్చేసింది. నా టోటల్ ఎంత కాస్ట్ అయింది ఇక్కడ చూపిస్తా చూడండి.